మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రేవంత్ రెడ్డి పాలనలో వైఫల్యం, రాజకీయంగా వైఫల్యం, వనరులు సమకూర్చుకొని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో వైఫల్యం, ఇచ్చినటువంటి హామీల అమలులో వైఫల్యం. ఒకటి మాత్రం తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా కరప్షన్లో, అవినీతిలో బీఆర్ఎస్ పార్టీతో పోటీ పడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీతో అవినీతిలో అద్భుతంగా పోటీ పడుతూ ఆ రోజు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రైవేట్ లిమిటెడ్గా హోల్సేల్ కరప్షన్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రిటైల్గా ఈరోజు అవినీతి కుంభకోణాలకు పాల్పడుతూ ఉన్నారు. అవినీతిలో అగ్రస్థానం, అప్పులలో అగ్రస్థానంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, గతంలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ అమలు జరిగింది. దాన్ని టీఆర్ఎస్ కేసీఆర్ గారు 27% తగ్గించాడు. ఆయన కూడా 12% ముస్లిం రిజర్వేషన్ ఇవ్వడం కోసం అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేశాడు. మజ్లిస్ పార్టీ కనుసైగల్లో ఆ రోజు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లో 12% మజ్లిస్ పార్టీ ఆదేశాలతో ముస్లింలకు ఇవ్వడం కోసం ప్రయత్నం చేశాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కూడా 34% గతంలో ఉన్నటువంటి రిజర్వేషను ఈరోజు జబ్బలు చరుచుకుంటూ జంతర్ మంతర్లో గోల వేస్తూ 34% రిజర్వేషన్ 32%కి స్థానిక సంస్థల ఎన్నికల్లో కుదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీసీ జనాభా ప్రాతిపదికన 42% ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ ఆ రకంగా చూసినట్టయితే ఇంకా బీసీ జనాభా సేకరణలో, సర్వేలో అనేక రకాల తప్పులు చేసి బీసీ జనసంఖ్యను తగ్గించి 42% అని చెప్పి 42% రిజర్వేషన్ ఇస్తూ 46% జనాభా ఉంటే 42% రిజర్వేషన్ ఇస్తూ దాంట్లో 10% ముస్లింలను కలిపి ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారో రాహుల్ గాంధీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది దేశానికి ఆదర్శమా? దేశంలో మీరందరూ కూడా మతపరమైన రిజర్వేషన్స్ పెట్టి దేశంలో మత కళాలు సృష్టించాలనుకుంటున్నారా? రాజకీయ అస్థిరత తేవాలనుకుంటున్నారా? రాహుల్ గాంధీ చెప్పాలి. తెలంగాణ దేశానికి మోడల్ అంటాడు ఆయన. దేంట్లో మోడల్ అడుగుతా ఉన్నాను. 10% ముస్లిం రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు వెన్నుపోటు పడడంలో, బీసీ సామాజిక వర్గాన్ని మెడలు కోయడంలో తెలంగాణ మోడల్ అని చెప్పి అడుగుతా ఉన్నాను. దేంట్లో మెడలో చెప్పాల్సింది రాహుల్ గాంధీ. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తాజా ఉదాహరణ ఇప్పుడు కూడా ఉన్నది. ఇప్పుడున్నటువంటి కార్పొరేటర్స్లో గత ఎన్నికల్లో 50 సీట్లు రిజర్వ్ చేస్తే ఆ 50 బీసీ సీట్లలో, బీసీ రిజర్వ్ సీట్లలో 31 మంది నాన్ బీసీలు గెలిచారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్, రాహుల్ గాంధీ ఏ మోకం పట్టుకొని ఈరోజు బీసీలకు చెప్తారో సవాల్ చేస్తూ ఉన్నాను. హైదరాబాద్లో బీసీలకు కేటాయించినటువంటి 50 సీట్లలో 31 మంది
నాన్ బీసీలు గెలిచారు, దానికి జవాబు చెప్పాల్సిందిగా ఏ రకంగా బీసీలకు న్యాయం జరిగిందో, న్యాయం జరుగుతుందో ఈ యొక్క రిజర్వేషన్ కారణంగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి